ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, కుంకుమార్చిన వ్రతం పెళ్ళైన వాళ్లే చెయ్యాలని ఏముంది? మంచి భర్త రావాలని లక్ష్మి చేసుండొచ్చు కదా. నువ్వు మాట్లాడకేమనా? అవసరం ఉన్నా లేకపోయినా ఈ లక్ష్మిని వెనకేసుకురావడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. సరే, మంచి భర్త కోసమే అయితే ఇది వేరే ఏ పూజైనా చేయొచ్చు కదా. పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేసే పూజని ఈ లక్ష్మి ఎందుకు చేయాలి? చెప్పవే లక్ష్మి, నీకు పెళ్ళయిందా? నీకు పెళ్ళయిందా? నీకు పెళ్ళయిందా? నువ్వు ఒంటరిదానివని చెప్తూ ఉంటావు. నీకు భర్తున్నాడా? 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 ఎవరే నీ భర్త? అసలు ఎవరి కోసమే ఈ పూజలు చేస్తున్నావు? యమునమ్మ గారు అన్నట్టు మంచి భర్త రావాలని, ఆ రాబోయే భర్త జీవితం బాగుండాలని ఈ వ్రతం చేశానమ్మా, అంతే. ఓ అవునా? సరే అయితే ఇదే మాట ఒట్టేసి చెప్పు. ఒట్టేసి చెప్పు. ఒట్టేసి చెప్పు. ఒట్టేసి చెప్పవే. ఒట్టేసి చెప్పవే. ఒట్టేసి చెప్పవే. ఆగో ఆగో ఆగో. నీ మీద ఒట్టేసి కాదు, నువ్వు బాగా అభిమానిస్తున్నా ఈ యమున మీద ఒట్టేసి చెప్పు. యమున మీద ఒట్టేసి చెప్పు. యమున మీద ఒట్టేసి చెప్పు. ఏంటి లక్ష్మి అలా ఆలోచిస్తున్నావు? అక్క మీద ఒట్టేసి అదే మాట చెప్పు. వీళ్ళంతా లక్ష్మిని నిలదీస్తూ ఇప్పుడు వదిలేలా లేరు. తనని ఇబ్బంది పెడుతూ తనకి పెళ్ళైన విషయం బయటికి లాగి ఆఖరికి లక్ష్మిని ఒక తప్పుడు మనిషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేనేదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? లక్ష్మి, నిన్నే అడిగేది. మాకు తెలియకుండా నువ్వు ఇంకేం చేస్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.